అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మాగాణి జొన్న మొక్కజొన్న పైర్లలో కలుపు యాజమాన్యం. తెలంగాణలో వేసవి నువ్వు సాగు, విత్తనోత్పత్తిలో మెలకువలు. ప్రస్తుతం మామిడి తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి కోసిన తర్వాత మాగాణి భూముల్లో నవంబర్ 2వ వారం మొదలుకొని డిసెంబర్ ఆఖరు వరకు జొన్న మొక్కజొన్న పంటలను విత్తుకుంటారు. ప్రస్తుతం పైరు 2-3 వారాల దశలో ఉంది. భూమి దున్నకుండా విత్తుకునే ఈ జీరో టిల్లేజ్ విధానంలో కలుపు సమస్యగా మారుతుంది. కలుపు మొక్కలకు తోడు వరి మోళ్లు కూడా చిగురించి పిలక పెడతాయి. కలుపు సమస్యగా మారితే ఆ ప్రభావం పైరు పెరుగుదల మీద, దిగుబడుల మీద పడుతుంది. మాగాణి జొన్న మొక్కజొన్న పైర్లలో కలుపు నివారించేందుకు కలుపు మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని సమగ్ర పద్ధతుల్లో భాగంగా వాడుకోవాలి. మాగాణి జొన్న మొక్కజొన్న పైర్లలో కలుపు రసాయనాల వాడకం గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు జిల్లా లాంఫామ్లోని కలుపు విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రమీలా రాణి నుంచి తెలుసుకుందాం. మాగాణిలో మొక్కజొన్న జొన్న పంటలను మనం ఎక్కువగా సాగు చేస్తున్నాము. ఈ మాగాణిలో వేసే వాటిల్లో ఏంటంటే దున్నటం అనేది ఉండదు కాబట్టి మనకి కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. మరి మాగాణిలో వేసేటంటే ఈ మొక్కజొన్న పంటలో కలుపును సమర్థవంతంగా నివారించడానికి మనకి ప్రస్తుతం మంచి కలుపు రసాయనాలు అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడైతే మొక్కజొన్న విత్తనాలని మాగాణిలో నాటుకుంటామో ఈ ప్రీ ఎమర్జెన్సీగా అంటే విత్తనాలు వేసిన వెంటనే వేయటానికి మనం స్టాంప్ అయితే ఎకరాకి లీటర్ చొప్పున లేదా అట్రాజిన్ సోలారో అని అంటుంటాము. మనం ఇది 1 kg చొప్పున కనుక పిచికారీ చేసినట్లయితే మనకి వెడల్పాకు, గడ్డి జాతులు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. అదేవిధంగా మాగాణిలో మనం వరి మోడులు, కోసిన మోడులు కూడా చిగురిచ్చి మనకి కొంచెం ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈ వరి మోడులు లేదా వరి తీసిన తర్వాత అక్కడక్కడ మిగిలిపోయిన కలుపు కనుక ఉన్నట్టయితే ఈ స్టాంప్ కానీ లేదా ఈ అట్రాజిన్తో పాటు మనం ఈ గ్రామాక్సాన్ అనే మందును కూడా మనం పారాకోట్ అంటాము. ఈ మందును కూడా ఎకరాకి లీటర్ చొప్పున కనుక కలుపుకున్నట్టయితే ఆల్రెడీ ఉన్నటువంటి కలుపు అంతా కూడా మనం నివారించుకోగలుగుతాము. మరి తర్వాత పైరు 20 రోజుల దశలో వెడల్పాకు మరియు గడ్డి జాతులు ఈ 2 కూడా పోవటానికి మనకి లాడిస్ అనే మందు అందుబాటులో ఉంది. ఇది ఎకరాకి 115 మిల్లీలీటర్ల చొప్పున కనుక పిచికారీ చేసుకోవచ్చు. అదే రకంగా టింజర్ అనే మందు కూడా ఎకరాకి 30 మిల్లీలీటర్ల చొప్పున కనుక పిచికారీ చేసుకుంటే వెడల్పాకు మరియు ఈ గడ్డి జాతులు అంటే చిప్పర కానీ ఊదలు కానీ ఇవన్నీ కూడా సమర్థవంతంగా నివారించబడతాయి. అలాగే కొన్ని పొలాల్లో మనకి తుంగ అనేది కూడా చాలా ఎక్కువగా చూస్తాము. మొక్కజొన్న పైరుని ఏమి హాని చేయకుండా తుంగను మాత్రం నివారించడానికి మనకి ఈ సెంఫ్రా, హాలోసల్ఫరా అని అంటాము. ఈ మందు కనుక ఎకరాకి 36 గ్రాముల చొప్పున పిచికారీ చేసినట్లయితే మనకి తుంగ జాతి సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. అదే రకంగా ఈ మాగాణిలో సాగు చేసేటటువంటి జొన్నను తీసుకున్నట్టయితే మనం ముందుగా విత్తనాలు వేసిన వెంటనే గ్రామాక్సాన్ మనం వాడుకోవచ్చు ఆల్రెడీ ఉన్న కలుపును నివారించుకోవటానికి. అయితే ఈ జొన్నలో మాత్రం మనకి గడ్డి జాతులను నివారించడానికి మందులేవి అందుబాటులో లేవు. కేవలం
అట్రాజిన్ను ఎకరాకి 800 గ్రాముల చొప్పున కనుక స్ప్రే చేస్తే వెడల్పాకు కలుపు అనేది కొంతవరకు నివారించబడుతుంది. అదే రకంగా మనకి ఈ జొన్నలో 2,4-D సోడియం సాల్ట్ ఎకరాకి 400 గ్రాముల చొప్పున లేదా 2,4-D ఎమైన్ అనేది మనకి 400 ml చొప్పున కనుక పిచికారీ చేసినట్టయితే తుంగ మరియు వెడల్పాటి కలుపు అనేది సమర్థవంతంగా జొన్న పంటలో నివారించబడుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే మొక్కజొన్న జొన్న పంటలని కలుపు లేకుండా సాగు చేసుకున్నట్టయితే పంటకు అందవలసిన పోషకాలన్నీ కూడా సమృద్ధిగా అందుబాటులో ఉండి దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ జొన్నలో కనుక మనకి వెడల్పాకు కలుపు ఉన్నట్టయితే ఈ జొన్న సాళ్ల మీద పడకుండా సాళ్ల మధ్యలో మనం ఈ గ్రామాక్సిన్ పారాక్వాట్ అనే మందును కనుక బ్యాటరీ స్ప్రేయర్తో హుడ్ అంటే కరాట్ లాంటి పరికరాన్ని అమర్చుకొని సాళ్ల మధ్యలో మొక్క మీద పడకుండా పిచికారీ చేసుకున్నట్టయితే మనకి వెడల్పాకు కలుపు అనే దాన్ని మనం నివారించుకోగలుగుతాము. ఇది కొంత శ్రమతో కూడినప్పటికీ కూడా అంతకంటే ప్రత్యామ్నాయం మనకి జొన్న పంటలో వెడల్పాకు నివారించడానికి కానీ ఈ గడ్డి జాతులు నివారించడానికి మనకి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి సాళ్ల మధ్యలో పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వల్ప పెట్టుబడితో నికర లాభాన్ని ఆర్జించేందుకు అవకాశం ఉన్న పంట నువ్వు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఖరీఫ్లో సాగు చేసిన పసుపు, కంది, ప్రత్తి పంటల అనంతరం నువ్వు సాగును చేపట్టవచ్చు. వేసవి నువ్వును తెలంగాణలో డిసెంబర్ 2వ పక్షం నుంచి జనవరి చివరి వరకు విత్తుకునే అవకాశం ఉంది. ఖరీఫ్ పంటతో పోలిస్తే వేసవి నువ్వులో దిగుబడుల నాణ్యత బాగుంటుంది. రకాల ఎంపిక మొదలు ప్రతి దశలోనూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే ఎకరాకు 7-8 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. అంతేకాదు వరిలాగే నువ్వు పంటలోనూ రైతులు స్వయంగా విత్తనోత్పత్తి చేపట్టవచ్చంటూ సాగు మెళకువలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పద్మజ. తెలంగాణ రాష్ట్రంలో నువ్వులను సుమారుగా 77,000 ఎకరాలలో గత సంవత్సరము సాగు చేయడం జరిగింది. వేసవికి అనువైనటువంటి రకాలు కనుక చూసుకున్నట్లయితే శ్వేత, జగిత్యాల తిల్ 1, JCS 10-20, JCS 2454, జగిత్యాల తిల్ 2, రాజేశ్వరి, హిమ, JCS 3202. ఈ రకాలన్నిటిలో ముఖ్యంగా శ్వేత, JCS 1020, JCS 2454 రకాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము పొలాస జగిత్యాలలో కొద్ది మొత్తంలో రైతులకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా JCS 10-20 రకం మాత్రము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము వరంగల్లో కూడా రైతులకు అందుబాటులో ఉంది. శ్వేత రకము, తెల్లగింజ రకము కాలపరిమితి చూసుకున్నట్లయితే 85 నుంచి 90 రోజుల కాలపరిమితి ఉంటుంది. నూనె శాతం కనుక చూసుకున్నట్లయితే 46 నుండి 48% వరకు ఉంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే 3 నుంచి 3.5 క్వింటాల వరకు వస్తుంది. అదేవిధంగా JCS 10-20 జగిత్యాల తిల్ 1 రకము. ఈ రకము కూడా తెల్లగింజ రకము. నూనె శాతం కనుక చూసుకున్నట్లయితే 46 నుండి 49% వరకు ఉంటుంది. కాలపరిమితి చూసుకున్నట్లయితే 85 నుంచి 95 రోజుల కాలపరిమితి. ఇది జడకాతతో కూడినటువంటి తెల్లగింజ రకము. అంటే ఒకటే దగ్గర 4-5 కాయలు వస్తాయి. కొంతవరకు బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులను కూడా తట్టుకుంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే 4 నుంచి 4.5 క్వింటాలు సరాసరి దిగుబడి వస్తుంది. అదేవిధంగా పసుపు తీసినటువంటి ఏరియాలలో కనుక గమనించినట్లయితే 5 నుంచి 5.5 క్వింటాలు, కొన్ని ప్రాంతాల్లో 6 క్వింటాలు కూడా మేము రావడం గమనించడం జరిగింది. ఈ రకాన్ని జనవరి 15 నుండి 30వ తేదీ లోపు వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు రావడం గమనించడం జరిగింది. JCS 2454 జగిత్యాల తిల్ 2 రకము. ఇది కూడా తెల్లగింజ రకము. కాయలు కొంచెం పొడుగ్గా ఉంటాయి, ఎదురెదురుగా ఉంటుంది. నూనె శాతం కనుక చూసుకున్నట్లయితే 46 నుంచి 49% ఉంటుంది. కొంతవరకు ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులను తట్టుకుంటుంది. ఈ రకము కొంచెం ఆలస్యంగా వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పసుపు తీసినటువంటి ఏరియాలలో ఒకసారి ఫిబ్రవరిలో కూడా వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫిబ్రవరి 1st వీక్లో వేసినా కూడా మీకు కొంచెం ఎక్కువ దిగుబడి వస్తుంది. సరాసరి దిగుబడి చూసుకున్నప్పుడు 4 నుంచి 4.5 క్వింటాల వరకు వస్తుంది ఈ రకము. పసుపు తీసినటువంటి ఏరియాలలో 5 నుంచి 5.5 క్వింటాల వరకు కూడా రావడం గమనించడం జరిగింది. నేలలు కనుక చూసుకున్నట్లయితే నీరు నిలవని తేలికపాటి నేలలో అనుకూలము. నేల తయారీ అనేది చాలా ముఖ్యమైనటువంటిది నువ్వులలో. ఎందుకంటే కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికోసం 2 సార్లు కల్టివేటర్, తర్వాత ఒకసారి రోటావేటర్ వేసుకొని కాలువలు ఏర్పాటు చేసుకొని కాలువల ద్వారా మాత్రమే నీరుని పారించాలి. విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. దీనికి పొడి ఇసుక దాదాపు 7.5 కిలోల పొడి ఇసుక కలుపుకొని సమానంగా చల్లుకోవాలి. విత్తన శుద్ధి కనుక
గనక చూసుకున్నట్లయితే కార్బనిజం 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించడానికి ముఖ్యంగా పసుపు తీసినటువంటి ఏరియాలలో మైక్రోఫోమినస్ స్టెమ్ రూట్ రాట్, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు వస్తుంది కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. ఎరువులు గనక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు గానీ, లేదా 1 టన్ను వర్మి కంపోస్ట్ గానీ, లేదా 1 టన్ను కోళ్ళ ఎరువుని గానీ వేసుకోవాలి ఆఖరి దుక్కిలో. అదేవిధంగా 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం వచ్చేటటువంటి ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. ఆ తర్వాత 30 రోజుల తర్వాత మొక్కల మొదళ్ళ దగ్గర 18 కిలోల యూరియాని వేసుకోవాలి కలుపు తీసిన తర్వాత. కలుపు యాజమాన్యం గనక చూసినట్లయితే 20-25 రోజుల్లోపు కలుపు మందులు ఏవి కూడా లేవు కాబట్టి మనుషుల చేత కలుపు తీయించాలి. అదేవిధంగా ఎక్కువగా ఉన్నటువంటి మొక్కలను కూడా పలచన చేయాలి. నీటి యాజమాన్యం గనక గమనించినట్లయితే విత్తిన వెంటనే నీరు పెట్టుకోవాలి. అదేవిధంగా విత్తిన ఒక వారం రోజుల తర్వాత మరొకసారి పలచటి నీటి తడి ఇవ్వడం వలన మొలకెత్తనటువంటి గింజలు కూడా మొలకెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నేల యొక్క స్వభావాన్ని బట్టి, అదేవిధంగా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా నీరు పెట్టుకోవాలి. ముఖ్యంగా నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. పంట పూత దశలో, అదేవిధంగా కాయలు ఏర్పడే దశలో, గింజలు ఏర్పడేటటువంటి దశలో పంట బెట్టకు గురి కాకుండా చూసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చును. అదేవిధంగా నాణ్యమైనటువంటి విత్తనాన్ని పొందవచ్చును. పంట కోత కనుక చూసుకున్నట్లయితే 75% కాయలన్నీ కూడా పసుపు రంగులోకి మారిన తర్వాత మాత్రమే కోయాలి. కోసిన తర్వాత చిన్న చిన్న కట్టలుగా కట్టుకొని గాలి వెలుతురు వెళ్ళేటట్లుగా చూసుకోవాలి. ఆ తర్వాత పంట నూర్పిడి చేసుకొని కొత్త గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలి. వరిలో వలె నువ్వులలో కూడా విత్తనోత్పత్తిని చేపట్టి అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చును. ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో ఆల్రెడీ రైతులు విత్తనోత్పత్తి చేపట్టడం జరిగి విత్తనంగా అమ్మడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా బెరుకులను ఏ రకంగా గుర్తించాలి అనంటే ఆ రకాన్ని బట్టి కూడా మనకు వేరియేషన్ ఉంటుంది. శ్వేత రకం చూసుకున్నట్లయితే కొమ్మలు ఎక్కువగా ఉంటాయి, కాయలు చిన్నగా ఉంటాయి, అదేవిధంగా పైకి కింది కాయలు ఉంటాయి. దాన్ని బట్టి కూడా మనం గమనించవచ్చు. ఒకవేళ మీకు లక్షణాలు కనుక తెలియనట్లయితే పంట అంతా ఒకసారి చూసిన తర్వాత అందులో అంటే ఎక్కువ మొక్కలు ఏ రకంగా ఉన్నాయి, దాని యొక్క లక్షణాలను ఒకసారి చూసి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నటువంటి అంటే అటువంటి వాటిని బెరుకులుగా గుర్తించి తీసివేయాలి. అదేవిధంగా రకానికి మధ్య దూరం కూడా దాదాపు 200-300 మీటర్ల దూరం ఉండేలాగా చూసుకోవాలి. ఆ రకంగా ఉన్నట్లయితే నాణ్యమైనటువంటి విత్తనాన్ని పొందవచ్చును. లేకపోతే మనకు తేనెటీగల ద్వారా పరపరాగ సంపర్కం జరిగి కల్తీలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది గమనించుకోవాలి. ఇంకొకటి, రైతులు ఆల్రెడీ ఒకవేళ లేట్ ఖరీఫ్‌లో గనక నువ్వులు ఒక రకం సాగు జేసీఎస్ 10-20 కల్టివేట్ చేసి తర్వాత నెక్స్ట్ శ్వేత గనక చేసినట్లయితే బెరుకులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా అందులో ఏ రకమైతే సాగు చేస్తారో అదే రకాన్ని మళ్ళీ సాగు చేసినట్లయితే మీకు బెరుకులు రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బెరుకులను శాఖీయ దశ, పూత దశ, అదేవిధంగా కాయలు ఏర్పడేటటువంటి దశల్లో గుర్తించి బెరుకులను తీసివేయాలి. శాఖీయ దశలో కనుక చూసుకున్నట్లయితే ఆకు యొక్క ఆకారము, తర్వాత కాండం మీద నూగు, తర్వాత కొమ్మల అమరికను బట్టి బెరుకులను గుర్తించి తీసివేయాలి. అదేవిధంగా పూత దశలో కనుక చూసుకున్నట్లయితే పూత రంగు బట్టి బెరుకులను గుర్తించి తీసివేయాలి. కాయలు కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క రకం ఒక్కొక్క రాగా అమరిక ఉంటుంది, కాయల అమరిక. దానికంటే కొంచెం డిఫరెంట్‌గా ఏదైనా ఉన్నట్లయితే ఆ రకంలో వాటిని బెరుకులుగా గుర్తించి తీసివేయాలి. రైతులు ప్రతి సంవత్సరం కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి కానీ టీఎస్ఎస్‌టీసీ మీద ఆధారపడకుండా మంచి మొక్కలు, మీకు నచ్చినటువంటి మొక్కలు దాంట్లో ఆ రకం యొక్క దాంట్లో ఎన్నైతే ఉంటాయో చూసుకుని ఒక 2 కట్టలు సపరేట్‌గా చేసుకొని నూర్పిడి చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యలో 2-3 టైమ్స్ గనక పురుగు పట్టకుండా చూసుకొని, పురుగు ఉన్నట్లయితే వాటిని క్లీన్ చేసుకొని ఎండబెట్టుకొని కొత్త సంచులలో గనక పెట్టుకొని తర్వాత విత్తనంగా వాడినట్లయితే వాళ్ళు విత్తన ఖర్చును కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంచి సీడ్ కూడా మీ దగ్గర ఉంటుంది. ఈ రకంగా నువ్వులలో కూడా విత్తనోత్పత్తి చేపట్టి మిగతా రైతులకు విత్తనంగా అమ్మినట్లయితే ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో పండించబడుతున్న పండ్ల తోట మామిడి. సాధారణ పరిస్థితుల్లో నవంబర్, డిసెంబర్ మాసాల్లో వచ్చే మామిడి పూత గత కొన్నేళ్లుగా జనవరి నుంచి మార్చి మాసాల మధ్య ఆలస్యంగా వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మామిడి తోటలు పూతకు అందిరాగా చాలా ప్రాంతాలలో ఇంకా పూత ప్రారంభం కాలేదు. ప్రస్తుత దశలో తోటలను తేనెమంచు, బూడిద తెగులు, తామర పురుగులు వంటి చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో మామిడి తోటల్లో ఎలాంటి యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం
నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో మా ఉద్యాన పంటలలో మామిడి అనేది అత్యధికంగా సాగు చేస్తున్న పంట. సో కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో మొదట దఫాగా లైట్ తడి, తేలికపాటి తడిని ఇచ్చినట్లయితే పూ మొగ్గలు అనేది ఉబ్బి మనకు పూత అంతా ఒకేసారి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దీని తర్వాత మనము పూత అంతా ఒకేసారి రావడానికి ఈ మల్టీకే అంటే 13-0-45 10 గ్రాములు, అలాగే మైక్రోన్యూట్రియన్స్ మిక్చర్ 5 గ్రాములు, ప్లానోఫిక్స్ 0.25 ml లీటర్ నీటికి చొప్పున కలిపి చెట్టు అంతా బాగా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు పొడి వాతావరణం ఉన్నది. సో దాంతోపాటు మనకు ఆకుగూడు పురుగు సమస్య కూడా ఎక్కువగా గమనిస్తున్నాము. సో ఆకుగూడు సమస్య పురుగుని మనము సమర్థవంతంగా నివారించకపోయినట్లయితే పూత వచ్చిన తర్వాత పూతను తినేయడము ఇలాంటి వచ్చి ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి పూత రాకముందే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవాలి. గూడు పురుగు నివారణ కొరకు మనకు ప్రొఫినఫాజ్ అనే మందు అయితే లీటర్కి 2 ml, లేదా ఇమామెక్టిక్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాములు, లేదా కొరాజిన్ అయితే 0.3 ml, లేదా ఫ్లూబెండమైడ్ అయితే 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని ఈ సమర్థవంతంగా నివారించుకోవాలి. ఇంకా మనకు తేనె మంచు పురుగు అనేది బాగా సమస్యగా ఉంటుంది. తేనె మంచు పురుగు లేత కొమ్మల నుంచి, ఆకుల నుంచి రసం పీల్చడము, లేదా పూ మొగ్గల నుంచి, పూ కొమ్మల నుంచి రసం పీల్చడము చేస్తుంది. దీని ద్వారా పూత దశలో పూత అంతా మాడిపోయి మనకు ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆకులపైన జిగురు వంటి మెరిసే పదార్థాన్ని విసర్జిస్తుంది. సో దీన్ని మనం గమనించిన వెంటనే రైతు సోదరులు ఈ తేనె మంచు పురుగు నివారణకు సమర్థవంతమైన నివారణ చర్యలు చేపట్టాలి. సో దీని కొరకు మనకు ప్రొఫినఫాజ్ అయితే 2 ml, లేదా క్లోరిఫైరిపాస్ అయితే 2.5 ml, లాంబ్డా సైలోత్రిన్ అయితే 1-1.5 ml, ఏదైనా ఒక మందును వేప నూనె 5 ml కలిపి 1 లేదా 2 సార్లు చెట్టు లోపల భాగాలు, కాండం పైన అంతా పైనుంచి కింది వరకు తడిచేలాగా ఒక 2 సార్లు పిచికారీ చేసుకొని మనం తేనె మంచు పురుగుని సమర్థవంతంగా నివారించుకోవాలి. డిసెంబర్ తర్వాత నుంచి మనకు మొగ్గ ఏర్పడము, మొగ్గ పగలడం జరుగుతుంది. సో జనవరిలో మనకు పూత ఏర్పడుతుంది. సో అప్పటి నుంచి మనము క్రమం తప్పకుండా నీటి తడులను తోటకు అందిస్తూ ఉండాలి. డ్రిప్ పద్ధతిలో చూసుకున్నట్లయితే నేల స్వభావాన్ని బట్టి ప్రతిరోజు మనకు 3 నుంచి 4 గంటల వరకు డ్రిప్ని రన్ చేస్తే అవసరం ఉంటుంది. తర్వాత మనకు ఈ బూడిద తెగులు అనే సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చలి వాతావరణం ఉండడం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ ఉండి మరి పగటి ఉష్ణోగ్రతలు డ్రైగా ఉండడం వల్ల ఈ ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల బూడిద తెగుల సమస్య కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ బూడిద తెగులు అనేది మనకు పూత విచ్చుకున్న తర్వాత మనకు వచ్చినట్లయితే బాగా నష్టం జరుగుతుంది. సో ఈ పూ మొగ్గలు తెల్ల పూత ఏర్పడక ముందే ఈ తెగులను కూడా మనం గమనించిన వెంటనే సమర్థవంతంగా నివారించుకోవాలి. మనకు చూసుకున్నట్లయితే కార్బనిజం ప్లస్ మ్యాంకోజెబ్ కలిసిన మందు అయితే లీటర్కి 2 గ్రాములు, లేదా మనకు హెగ్జాకొనజోల్ అయితే లీటర్కి 2 ml, టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లాగ్జిస్ట్రోబిన్ అనే మందు అయితే లీటర్కి 0.75 నుంచి 1 గ్రాము, మైక్లోబుటనిల్ అనేది అయితే 1 గ్రాము లీటర్ నీటికి కలిపి ఈ మందుని పిచికారీ చేసి నివారించుకోవచ్చును. సో ఈ తేనె మంచు పురుగు మరియు ఈ బూడిద తెగులు 2 కనుక ఉన్నట్లయితే మనకు థైమిథాగ్జామ్ 0.3 గ్రాములు ప్లస్ హెగ్జాకొనజోల్ లీటర్కి 2 ml కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. పూ మొగ్గలు విచ్చుకునేటప్పుడు ఎలాంటి మందులు పిచికారీ చేసుకోకుండా ఉన్నట్లయితే పరాపరాగ సంపర్కానికి దోహదం చేసేటువంటి కీటకాలు తోటలో నశించకుండా ఉంటాయి. ఈ తెల్ల పూత దశకు ముందే 1 లేదా 2 సార్లు ఈ పురుగు మందులను సమర్థవంతంగా పిచికారీ చేసి మనము సమస్యలను నివారించుకోవాలి. తర్వాత పిందె ఏర్పడిన తర్వాత మనకు నీటి తడులు అనేది క్రమం తప్పకుండా ఇస్తూ ఉండాలి. పిందె ఏర్పడినప్పుడు అంటే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో మనకు ఫెర్టిలైజర్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని కొరకు డిఏపి 700 గ్రాములు, అలాగే యూరియా 400 గ్రాములు, అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 600 గ్రాములు 10 సంవత్సరాల పైబడిన చెట్టుకి ప్రతి చెట్టుకి పాదులలో వేసుకొని మనం నీరు పారించుకోవాలి. సో ఇంకా పిందె రాలకుండా ఉండడానికి ఈ మల్టీకి 13-0-45 10 గ్రాములు,
అలాగే మైక్రోన్యూట్రియంట్స్ మిక్చర్ లేదా మ్యాంగో స్పెషల్ అని కూడా దొరుకుతుంది. ఇది ఒక 5 గ్రాములు. దీంతోపాటు మనం ప్లానాఫిక్స్ అనే మందు 0.25 ml కలిపి చెట్టంతా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. సేమ్ ఇదే మిశ్రమాన్ని మనము నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కూడా పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కాయ సైజు బాగా పెరగడమే కాకుండా కాయలు అనేది రాలడం అనే శాతాన్ని బాగా తగ్గించుకోవచ్చును. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గత వారం రోజులుగా కోడిగుడ్డు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. గత 9 నెలల అత్యల్ప స్థాయి నుంచి పెరిగి పెంపకందారులకు కొంత ఊరట కలిగిస్తోంది. గుడ్డు ఒక్కింటికి ₹5.70 పలుకుతోంది. అయితే కోడిగుడ్డు ధర అధిక స్థాయికి చేరినప్పటికీ దానా ధరలు అంతకు మించి పెరగడం రైతులను కలవరపెడుతోంది. నెల రోజుల వ్యవధిలోనే భారీగా పెరిగాయంటూ పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న నూకలు క్వింటాల్కు దాదాపు ₹2,500 చేరడంతో టన్ను దానా ధర ప్రస్తుతం 29,000 నుంచి 30,000 చేరింది. నూకలు మొక్కజొన్న ఎగుమతులు ఎక్కువగా ఉండటం వంటివి పెట్టుబడి వ్యయాన్ని పెంచేశాయని, ఇవే ధరలు 2-3 నెలలు ఉంటే తప్ప కోలుకునే పరిస్థితి లేదంటూ రైతులు చెబుతున్నారు. దానా రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఒక టన్ను వచ్చి 26,000 అయ్యేది, ఇవాళ 29,000 నుంచి 30,000 అవుతుంది. మొక్కజొన్న నూకలు ఎక్స్పోర్ట్ ఉండటం వల్ల దారుణంగా బీర్ ఫ్యాక్టరీలు కొనటం వల్ల దానా రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఈ ఎగ్ రేటు గత 9 నెలలు, ఈ సంవత్సరం మొత్తం యావరేజ్ తీసుకుంటే 9 నెలలు లాస్లోనే ఉన్నాం. నవంబర్లో ₹5 అమ్మింది, ఇప్పుడు కొంచెం 5.70 కొద్దిగా వెలుసుబాటు కనపడుతుంది. కానీ ఇదే రేటు ఇంకో 2-3 నెలలు అమ్మితే 9 నెలల లాసు నుంచి కొద్దిగా బయటపడతామని అనుకుంటున్నాను. ఇండస్ట్రీ గత 2-3 సంవత్సరాల నుంచి లాస్లో ఉండి అందరూ బ్యాచ్లు వేసరికి తేక పిల్లలు కొంచెం తక్కువ తెచ్చి కొంచెం షార్టేజ్ వచ్చిన వల్ల ఎగ్ రేటు ఈ రేటు ₹5.70 5.95 వెళ్ళింది. ఎగ్ ప్రైస్ మంచి రేటుకి వెళ్ళింది. రేటు కనీసం ఒక 3 నెలలైనా నిలబడితే గత 3 సంవత్సరాల నుంచి వచ్చిన నష్టాన్ని రైతులు పూడ్చుకొని మళ్ళీ నిలబడగలుగుతారని అనుకుంటున్నాం. దాంతోపాటు ఇప్పుడు ఈ ఎగ్ రేట్ ఎంత బాగా పెరిగినా రైతుల్లో ఉత్సాహం లేకపోవడం కారణం ఫీడ్ కాస్ట్ అంటే మొక్కజొన్న నూకలు సోయాబీన్ తౌడు డిఆయిల్ రైస్ బ్రాన్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం కదా. సో మొక్కజొన్న 2,100 గవర్నమెంట్ ఎంఎస్పీ రేట్ ఉంటే ఇవాళ 2,450 మొక్కజొన్న 2,400. రైస్ బ్రోకెన్స్ అసలు దొరకటమే లేదు. గత 3-4 సంవత్సరాల నుండి తీవ్రమైన నష్టాల్లో కొట్టుమిట్టాడిన పౌల్ట్రీ పరిశ్రమ ఒక 4 నెలల నుంచి మాత్రం కొద్ది గుడ్డు రేట్ ఇంప్రూవ్ అవటం వల్ల కొంచెం ఆశాజనకంగా మారింది. కానీ ఈ నష్టాలు పోవటానికి ఈ రకంగా దాదాపు ఇంకా 2 సంవత్సరాలు ఈ రేట్లు ఇవి ఇలా వెళ్తేనే కానీ ఏమి నష్టాల పూడిలాగా పరిస్థితి ఏమీ కనపట్టలేదు. దానికి తోడు మొక్కజొన్నలు కానీ నూకలు కానీ ఈ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాల కోసం కొనుక్కోవటం వల్ల ఇథనాల్ కానీ ఆల్కహాల్ కానీ ఇటువంటి వాటి కోసం వీటిని ఫ్యాక్టరీలకి మళ్లించడం వల్ల నూకలైతే ఈ రోజున ₹26 ఉంది కేజీ. అదే మొక్కజొన్నలు అయితే ₹25 ఉంది. ఇంతంత రేట్లతో మేము కొని ఈ పౌల్ట్రీ నడిపిన ఆ పెరిగిన రేటు వీటికి సరిపోతూ ఉన్నది. అంతేగాని మాకు పెద్ద మార్జిన్ మిగలట్లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ లేయర్ ఫారాల రైతులు ఆందోళన చెందుతున్నారు. దానాలు విద్యుత్ బిల్లుల్లో రాయితీ కల్పించాలని కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata లింక్ ద్వారా వీక్షించవచ్చు.